విశ్వాసముందు నిలకడగా ఉంది. మూడవది పౌరుషం గలవారేమిటి. నాలుగవది బలవంతులైనది. దేవుని స్తోత్రం. ప్రియ మాటలు ఒకసారి మనకి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, మెలకువగా ఉండండి. రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఆత్మీయ జీవితంలో మెలకువగా వ్యక్తి విశ్వాస జీవితంలో నిలకడగా ఉంటాడు. ఆత్మీయ జీవితంలో మెలకువ లేకపోతే విశ్వాస జీవితంలో నిలకడ ఉంటాడు. కనుక మన ఆత్మీయ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగ మెలకువగా ఉండడం అంటే పడుకోకుండా రాత్రి తెల్లవారిని కడిగి చాలా కూర్చోవడమేనా? దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జీవితాల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యముడు శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే అన్నాడు. దేవుని స్తోత్రం చెబుతాను. ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధమే. ఆత్మ బలహీనం అవదు. ఆత్మ సిద్ధపడుతుంటది. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పిల్లల ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండాలి. రెండవదిగా పరిశీలిస్తే విశ్వాసమందు నిలకడ ఉండాలి. విశ్వాసం నిలకడ కనబడాలి. అస్థిరులుగా మనం ఉండకూడదు. మూడవది అన్నాడు పౌరుషం గలవారండి. ఆత్మీయ జీవితంలో పౌరుషం అవసరం. నాలుగోదన బలవంతుల ఇల్లుడి. దేవుని స్తోత్రం చెబుతున్నా. కానీ ఈ నాలుగు మన విశ్వాస జీవితంలో తప్పనిసరిగా ఉండవలసిన విషయాలు. పిల్లల అన్ని విషయాలు పౌరుషం గల ఉండాలి, కానీ దేవుని విషయంలో పౌరుషం గల ఉండలేము. ఆత్మీయ జీవితంలో స్థిరత్వం కనబడదు. దేవుని వాక్యం ఉండదు. ప్రేర స్థిరత్వం లేని వారి గురించి మాట్లాడుతున్నాడు. వారు పెనుగాలు కొట్టుకుని పోతున్న మేఘాలు వలె ఉన్నారు అన్నాడు. మేఘాలు స్థిరత్వం కనబడదు. అవి ఎటు గాలేస్తే అటు వెళ్ళిపోతూ ఉంటాయి. కనుక దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు విశ్వాసమందు నిలకడని ఉండాలి అంటే ఆత్మీయ జీవితంలో మెలకువ అవసరం. ఆత్మీయ జీవితంలో మెలకువ ఉన్నప్పుడు నిలకడ కనబడుద్ది. నిలకడ ఉన్నప్పుడు దేవుని కొరకు బ్రతకాలని ఒక పౌరుషం ఉండదు. దేవుని విషయంలో బ్రతకాలని ఒక పౌరుషం కలిగి ఉన్నప్పుడు దేవుని కొరకు బలవంతులుగా మనం జీవిస్తామండి. దేవుని స్తోత్రం చెప్తాం. కనుక ఆత్మీయ జీవితంలో నాలుగు చాలా ప్రాముఖ్యమైనవి. కనుక విశ్వాసమందు నిలకడ ఉందా లేదో ఒకసారి పరిశీలన చేసుకో. ఎందుకని విశ్వాసమందు నిలకడ లేకుండా ఉన్నాం? ఎందుకని విశ్వాస జీవితంలో జారిపోతూ ఉన్నాం? ఎందుకని విశ్వాస జీవితంలో ఎదగలేకపోతున్నాం? దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో చల్లారిపోకూడదు. ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ కూడా ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రభు మనలను బలపరచడానికి ఇష్టపడుతున్నారు. ఎప్పుడైతే మరి నాలుగు మనం కలిగి ఉంటామో అవి అన్నాడు, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చెయ్యండి. దేవుని స్తోత్రం చెప్తాను. అప్పుడు ప్రేమ మనలోకి వస్తుంది. దేవుని ప్రేమ. మరి ఆ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం ఉంటుంది కదా. ఒకసారి మనం చూస్తే అక్కడ మాట్లాడుతున్న మాటలు మనం చూద్దాం. మొదటి కొరింథీకి రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తే, మనుషుల భాషలతోనూ దేవదూత భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మోగెడు కంచును కణగణలను తాళమునయుందును. దేవుని స్తోత్రం చెప్తాను. ఆలోచించండి బ్రదర్. మనుషుల భాషలతో మాట్లాడినను దేవదూతల భాషలతో మాట్లాడాను, ప్రేమ లేని వాడైతేనంట మ్రోగెడు కంచును కనకనలాడు తాళమునయున్నాడంట. ఒకసారి చూడండి, తాళాలు మూలగడి కంచి ఓ మోగుతూ ఉంటుంది. ఇక్కడ గంటలల్లా కొట్టగానే ఓ మోగుతూ ఉంటుంది. అంతే దేవుని ఆత్మ లేనివాడు కూడా అంతేనండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలిస్తున్నట్టు గడగడలాడుతూ తాళం లేకుండా ఉండకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు
దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే విశ్వాసం అందు నిలకడగా ఉండాలి. మొదట నిలకడగా నీవు ఉన్నప్పుడు ఐక్యత నీలో కనబడుతూ ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచన భాగాన్ని ఒకసారి మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం అక్కడ మాట్లాడుతున్న ఆ మాటలు ఒకసారి మనం చూద్దామండి. 1వ అధ్యాయము 27వ వచన భాగాన్ని చదువుకుందాం. నేను వచ్చి మిమ్మల్ని చూచిన రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగునట్లు సూచన అయ్యున్నది. ఇది దేవుని వలన కలుగునది. దేవుని స్తోత్రం చెప్తా. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యం మాట్లాడుతున్న మాట ఏమిటంటే అపోస్తలుడైన పౌలు సంఘాన్ని హెచ్చరించుకొని మాట్లాడుతున్నాడు. నేను వచ్చి మిమ్మల్ని చూచినాను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అక్కడ అందరూ ఒకే భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుము ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని కూర్చు వినులాగున. దేవుని స్తోత్రం చెబుతా. ఏక మనసు కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. ఐక్యత కనబడాలి, ఏక మనసు ఉండాలి. ఎప్పుడు ఉంటుందంటే విశ్వాసమందు నిలకడ ఉన్నప్పుడు. విశ్వాసమందు నిలకడ ఉన్నప్పుడు సహోదర ప్రేమ కనబడుతుంది. విశ్వాసమందు నిలకడ ఉన్నప్పుడు ఐక్యత కనబడుతుంది. విశ్వాసమందు నిలకడ ఉన్నప్పుడు ఏక మనసు కనబడుతుంది. విశ్వాసమందు నిలకడ ఉన్నప్పుడు అన్ని విషయముల కూడా దేవుల్లో ఎదుగుతూ ఉంటామండి. దేవుని స్తోత్రం చెబుతా. కనుక విశ్వాసమందు నిలకడ ఉందా, విశ్వాసమందు నిలకడ లేకుండా ఉన్నామా? ఒకసారి నీవే పరిశీలన చేసుకో. ఎందుకని విశ్వాసంలో నిలకడ లేకుండా ఉన్నాం? ప్రభు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. విశ్వాసమందు నిలకడ ఉంటే సహోదర ప్రేమ నీలో కనబడుతూ ఉంది. 3వది అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాట చూద్దామండి. కావున నా ప్రియ సహోదరులారా, నా కిరీటములైన నా ప్రియులారా, ప్రభునందు స్థిరులై ఉండుడి. దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. మీరు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుని వాక్యం మాట్లాడుతున్న మాట ఏమిటంటే కావు నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా అని పిలిచాడు. అని మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే ఇట్లు ప్రభునందు స్థిరులయ్యుండుడి. దేవుని స్తోత్రం చెబుతా. ప్రభునందు స్థిరులయ్యుండండి. మగనుడు ప్రభునందు ఏక మనస్సును గలవారయ్యుండుటని యువదేకియాను సుంటికేలు ప్రతిమాలు కొనుచున్నాను అంటే అవును నిజమైన ఆ సహకారులు ఆ స్త్రీలు క్రమేతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడినవి. దేవుని స్తోత్రం చెబుదాం. ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడుతుంటే జీవ గ్రంథమందు రాయబడుతూ ఉంటాయి. మీరు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పనిలో సహకరించేవారు మీరు సణుక్కుండా సహకరించకూడదండి. దేవుని పనిలో సహకరించేవారు కొనుక్కోకూడదు. నేనేం చేయాలా, నేనేనా అన్న ఆలోచన రాకూడదండి. అందుకే దేవుడు వాక్యం ఉంటుంది, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దేవుని స్తోత్రం చెబుతారు. హల్లెలూయా. దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించావు, నువ్వు వర్ధిల్లుతావు. దేవుని మందిరంలో చీకరించబడిన, దేవుని మందిరంలో పూజ దొరికిన, దేవుని మందిరంలో ఏది చూసినా కానీ అది నీకు దీవెనే. దేవుని స్తోత్రం చెప్తాను. ఎప్పటికి కూడా అలాగే చేస్తాను. అప్పుడు కూడా మనం దేవుని ఆశీర్వాదాలు పొందుతాం.
అంతేగాని అందరూ కుర్చీలు చేసిన తర్వాత కాంపులు వేసిన తర్వాత కుర్చీలు వేసిన వెళదాంలే అంటే ఆ దీవెన వాళ్ళ వేరే వాళ్ళు పెట్టుకుపోతారు. కానీ దేవుని మందిరానికి ముందుగా పరిగెత్తుకొచ్చినప్పుడు దేవుని కార్యాన్ని మనం చూడగలం, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూడగలం. కనుక దేవుని మందిరంలో ఏ పని ఉన్నా కానీ చేయాలన్న ఆసక్తి మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఆసక్తితో చేయాలి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఎప్పుడైతే ఆసక్తితో మనం చేస్తామో ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా హల్లెలూయా. మాట్లాడతారు, ప్రభా నీ మందిర ఆవరణను చూడవద్దని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, అది సొమ్మసిల్లుతుంది. దేవుని స్తోత్రం చెప్తా. అంటే మందిరాన్ని ఆవరణానికి అంటే బయట ఉన్న ఆవరణాన్ని చూడాలని వారు అంత ఆశపడి అంత కృష్ణుని ఉంటే మందిరంలోనికి వస్తున్న మనము ఇంకా అంత ఆశతో ఉండాలి. చాలా మీరు దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉండాలి, దేవుని యొక్క తీవ్ర నీ మీద ఉండాలి. నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. అప్పుడే ప్రభు నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. దేవుని వాక్యం అంటుంది ప్రేరా, ఓ ప్రియులారా, నా ఆనందమును నా కిరీటమైన నా ప్రియులారా అన్నది ఇట్లు ప్రభునందు మీరు స్థిరులై ఉండండి. స్థిరులై ఉండండి. నా ఆనందము నా కిరీటము అన్నాడు. ప్రజలారా నా ప్రియులారా అని పిలుస్తున్నాడు. ఆనందం కిరీటం ఎవరంటే సంఘమే. ఆలోచించాడు. ఏడిపించాలన్నా సంఘమే అంటారు, నవ్వించాలన్నా సంఘం. కానీ అందరి జ్ఞాపకం చేసుకున్నట్టే ఆనందం మీరే. రెండోది అంటాడు, ఆ కిరీటం కూడా మీరే. దేవుని స్తోత్రం చెప్తాను. మీరు ప్రభునందు స్థిరలైన అన్నాడు. ప్రభునందు స్థిరలైన మీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. రెండోది అన్నాడు, ప్రభునందు ఏక మనస్సు గలవారైనా. ప్రభునందు ఏక మనస్సు ఉన్నప్పుడు ప్రభు పనులు ఏం చేస్తాడే, సహాయం చేయడానికి ఏ మాత్రమే తిరగరు. ఆ సహాయం చేస్తున్న వారి పేరు ఇంకా జీవ గ్రంథంలో కనబడతాయి అంట. దేవుని స్తోత్రం చెప్తారు. జీవ గ్రంథంలో వారి పేరు రాస్తాడు. కనుక మనం ఆత్మీయ జీవితాన్ని పరిశీలించాలి. నిజంగా ఆత్మీయ జీవితం ఎలా ఉన్నాం? మొదటి మాటలు జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసమందు నిలకడగా ఉండండి. చెబుతాను, విశ్వాసమందు నిలకడగా ఉండండి. రెండవది సహోదరులు ఐక్య భావంతో నివసించాలి. దేవుని స్తోత్రం చెప్తాను. అంటే సహోదర ప్రేమ కనబడాలి. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ప్రభునందు స్థిరులై ఉండాలి. ప్రభునందు స్థిరులై ఉన్నప్పుడు ప్రభు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభునందు స్థిరులుగా ఉండాలంటే ఏక మనసులో ఉండాలి, ఏకాత్మ ఉండాలి. ఇక్కడ అప్పుడే కదా ప్రభునందు స్థిరులుగా మనం జీవించగలము. కనుక మధ్యాహ్నకాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. స్థిరులుగా మనం ఉన్నామా, అస్థిరులుగా మనం ఉన్నామా? ఎందుకని స్థిరత్వం లేకుండా ఉన్నాం? ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. స్థిరులుగా ఉంటే ప్రభు నిన్ను బలపరిచే దేవుడు, తన కార్యాలను నీ పట్ల వెల్లడిపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మధ్యాహ్నకాల సమయంలో మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకున్నాం. విశ్వాసం నిలకడగా ఉండండి. పిల్లల దేవుని వాక్యం చెప్తున్నాడు కదా, సహోదర ప్రేమ కలిగి ఉండండి. మూడవదిగా ప్రభునందు స్థిరులై ఉండండి. అప్పుడు దేవుడు ఏం చేస్తుంటే స్వతంత్రులుగా మనం చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్తాను. దేవుని బిడ్డలుగా స్వతంత్రులుగా దేవుడు మనం చేస్తాడండి. మనం స్వతంత్రులుగా ఉండాలంటే ఈ మూడు లక్షణాలు మనలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని బలపరుస్తాడు. కనుక మధ్యాహ్నకాల సమయంలో మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలిద్దాం, ప్రవహింపు చూద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన